సంక్రాంతికి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేయగా అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరించాడు. రిలీజ్ రోజు మొదటి ఆట నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. దీంతో తొలివారమే 200 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త కలెక్షన్ల సునామీకి అంకురార్పణ చేసిందని చెప్పొచ్చు. అన్ని ఏరియాలకి సంబంధించిన థియేటర్స్ లోనూ పలు రికార్డులు నమోదు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లోని మండపేటకు చెందిన ఒక థియేటర్లో బాహుబలి 2 రికార్డులకు చెక్ పెట్టింది. ఫస్ట్ వీక్ లోనే బాహుబలి 2 53.25 లక్షలు సాధించగా సంక్రాంతికి వస్తున్నాం 65.62 లక్షలు సాధించింది. ఇక ఇదే థియేటర్లో బాహుబలి 2 టోటల్ లాంగ్ రన్ లో 90 లక్షల్ని రాబట్టింది. మరి ఈ లెక్కన సంక్రాంతికి వస్తున్నాం కేవలం 10 రోజుల్లోనే బాహుబలి 2 లాంగ్ రన్ కలెక్షన్స్ ని క్రాస్ చేయడం ఖాయమైనట్టే. వీకెండ్ కూడా ఉండడం సంక్రాంతికి వస్తున్నాం కి ప్లస్ పాయింట్. మరి ఈ లెక్కన లాంగ్ రన్ లో ఒక మండపేట థియేటర్లోనే సంక్రాంతికి వస్తున్నాం ₹1 కోటి సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఒక్క మండపేటనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి పోటెత్తుతున్నారు. అందుకే కలెక్షన్స్ ఎక్కడా ఆగడమే లేదు. వెంకీ, అనిల్, దిల్ రాజు కెరీర్లోనే వేగంగా 200 కోట్ల మైలురాయిని అందుకున్న మూవీగా కూడా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం రానున్న రోజుల్లో ఎంత మేర కలెక్షన్స్ సాధిస్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.